ప్రక్రియ. అది ఉమ్, ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు, ఇటు ఏపీ ప్రభుత్వం మీద కావచ్చు బురద చల్లడం, దానికి ఒక రాజకీయ రంగుని పొలవడం అనేది వైసీపీకి ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడడమే ముఖ్యంగా పెట్టుకొని ఉంటారు కానీ ఆరోపణలు చేయడమే తప్ప ఉమ్, వేరే పని ఏమీ ఉండదు. ఇంకొకటి ఏంటి అంటే సార్, ఇక్కడ ప్రక్రియ జరుగుతుంది అంటే ఇక్కడ డూప్లికేట్ ఓట్స్ ఏమన్నా ఉంటే గుర్తించి తీసేస్తారు, చనిపోయిన వాళ్ళు ఎవరైనా అంటే తీసేస్తారు, ఒక వ్యక్తికి 2 ఓట్లు గంట ఉంటే అవి కూడా తీసేసేటువంటి అవకాశం ఉంటది. అంటే గతంలో వైసీపీ వాళ్ళు చనిపోయినటువంటి శవాలకు పెన్షన్ రాయడం, అలాగే ఒంటరి మహిళ అని చెప్పి పెళ్లి కాని అమ్మాయిలకు కూడా ఒంటరి మహిళని పెన్షన్లు ఇచ్చుకోవడం, వాళ్ళు వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా చేసినటువంటి పరిస్థితి. అంటే వైసీపీ ఎందుకు భయపడుతుంది అంటే 40% ఓట్ బ్యాంక్ అని చెప్పుకునేటువంటి వైసీపీకి ప్రజల్లో చాలా వరకు మద్దతు తగ్గిపోయింది. ఆ మద్దతు తగ్గిపోయింది. ఆ తర్వాత ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఏ స్థాయికి పడిపోతుందో కూడా తెలియదు. దాన్ని తప్పించుకునే విధంగా ముందస్తు ఒక ప్రణాళికతో ఇవాళ ప్రక్రియ మీద మాత్రం ఆరోపణలు చేస్తుంది అనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఉంటారు సార్, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులదే అక్కడ ఓటు మార్చడం కోసం వెళ్ళారనుకోండి, నమోదు చేయడానికి వెళ్ళారనుకోండి, అక్కడ లేరు వాళ్ళు అదర్ స్టేట్స్ లో ఉండడము, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా సరే కానీ ఏపీలో వాళ్ళ నివాసం ఉంటే ఇక్కడే ఓటు ప్రక్రియ అనేది ఇక్కడ కొనసాగుతుంది. అది ప్రజాస్వామ్యంలో అది హక్కు. కానీ అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు లేకపోయినా సరే గాని అది ఎన్నికల ప్రక్రియ మీదే వేయడం అనేది, లేకపోతే అక్కడ బిఎల్ఓని టీడీపీ కార్యకర్తలు గానో, జనసేన కార్యకర్తలు గానో, బీజేపీ కార్యకర్తలు గానో చూపించేటువంటి ఒక నీచమైనటువంటి ప్రక్రియకి వైసీపీ పూనుకోవడం అనేది దురదృష్టకరం సార్. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఓటుని కాపాడుకోవడం, అది ఎవరు ఒకవేళ ఇన్ కేసు తొలగించినా సరే కానీ అది చాలా తప్పు. కానీ అలాంటి ప్రక్రియ ఏమీ మా కూటమి ప్రభుత్వం చేయడం లేదు. ఉన్నటువంటి అంటే ఈ ప్రక్రియ అనేది ప్రారంభమైన తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత ప్రారంభమైంది. ఇది ఒక ప్రక్షాళన జరుగుతున్నప్పుడు దానికి సహకరించడం మానేసేసి ఆరోపణలు చేయడం. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా అనేక ఫేస్ చేస్తాం. ఆ రోజు మా జనసేన ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీ కానీ రికగ్నైజ్డ్ పార్టీ కాదు, మాకు ఆహ్వానం కూడా ఉండేది కాదు. అక్కడ ఓట్ల ప్రక్రియ జరిగేటప్పుడు, వెరిఫికేషన్ జరిగేటప్పుడు కానీ ఈ బిఎల్ఓలతో వెళ్ళి మేము ఇంటింటికి ఈ ప్రక్రియలో పాల్గొనే అవకాశం కూడా అప్పుడు మాకు లేకపోయినప్పటికీ కూడా మా ఓట్లకి సంబంధించి వైసీపీ నాయకులు బలంగా ఉన్నటువంటి ఆ వార్డు నుంచి ఎక్కడో మారుమూల వార్డుకి